కేశవాను ఈసారైనా దెబ్బతీయలేకపోయాను అని చెప్పేసైతే మైత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి భానుమతి వచ్చి, "ఎందుకు అంత బాధపడుతున్నావు? ఈ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం వెతుక్కోవాలి. అంతే తప్ప ఇలా బాధపడకూడదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి, "అవును, సరే నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను. మరో అవకాశాన్ని వెతుక్కుంటాను. ఎలాగైనా సరే రేపే పంచాయతీ పెట్టి ఆ పిల్లని ఈ ఊరు బయట నుండి ఎలాగైనా వెళ్ళగొడతాను. నేను చూసుకుంటాను అదంతా" అని చెప్పేసైతే మైత్రి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం చాలా సంతోషించి, "నువ్వు ఎలాగైనా సరే ఆ పాపని ఊర్లో నుండి వెళ్ళగొట్టు చాలు. తర్వాత సంగతంతా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే భానుమతి కూడా అంటూ ఉంటుంది. "రేపు చూస్తావు కదా నేనేం చేస్తానో, దాన్ని బట్టి తర్వాత మాట్లాడుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మైత్రి ఉదయాన్నే పంచాయతీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రమ్య, కేశవ అందరూ వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మైత్రి అయితే, "రమ్య, నీ తరపున నేను వాదించడానికి, నీ తరపున నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎలాంటి కంప్లెయింట్ ఇచ్చినా సరే నేను అది తీసుకోవడానికి రెడీగా ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన మైత్రి మాత్రం, "ఎందుకు రమ్య అంత మౌనంగా ఉండిపోతున్నావు? నీ భర్త నీకు ఎలాంటి అన్యాయం చేశాడో ఊర్లో జనం మొత్తానికి తెలుసు. నువ్వు ఏమిచ్చినా సరే ఆ తీర్పుని నేను సవ్యంగానే ఇస్తాను. నువ్వు ఏం చేసినా సరే నీ వెనక నేను ఉంటాను. నీకు ఏం కావాలో, ఏం చెయ్యాలో చెప్పు రమ్య" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "ఏంటి ఇది ఎంత మౌనంగా ఉండిపోయింది? భర్త ఒక పిల్లని తీసుకొని వస్తే ఇంత మౌనంగా ఉండిపోతుందా ఏంటా" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్